హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. మనకి ముగ్గు గుమ్మం అది ప్రతిరోజు కూడా ధనుర్మాసం అనే కాదండి, ప్రతిరోజు కూడా ముగ్గు అది వేసుకోవటం వలన ఏంటంటే మనకి గృహంలో ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుందన్నమాట. మనకి పూర్వకాలంలో సామెతలు ఉండేవి కదా, అమ్మ కళ గుమ్మంలోనే తెలుస్తుంది అని. గృహిణి గృహమును తీర్చిదిద్దుకోగల సమర్థురాలా కాదా అన్న విషయం ఆ ఇంటి గుమ్మాన్ని, ఇంటి ముందు ప్రదేశాన్ని చూడగానే తెలిసిపోతుందట. ఇంటి ప్రాంగణం కలకలలాడుతుంటే ఇల్లాలు కూడా సమర్థురాలు, పరిశుభ్రత అంటే ఆమెకు ఇష్టం అని అర్థమవుతుందట. అలా లేకపోతే ఇల్లాలు అంత సమర్థురాలు కాదు అని తెలుస్తుంది. కొన్ని విషయాలు పరిస్థితులను చూస్తేనే అర్థమవుతాయి అని ఈ సామెతకు అర్థం అన్నమాట. ఇంకో సామెత కూడా ఉంది కదండి మనకి, దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే అంటారు. దేవుడి పెళ్ళి అంటే ఉత్సవ విగ్రహాలకు వివాహం చేయటం అన్నమాట. అటువంటి పెళ్ళిలో అందరూ కూడా దేవతా విగ్రహాలు ఏమీ మాట్లాడవు కాబట్టి ప్రతి వారు ఏదో ఒక పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తారు. సామూహిక కార్యక్రమాల్లో కూడా అందరూ పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తారు. కనుక ఈ సందర్భంగా ఈ సామెత పుట్టిందనమాట. అలానే అన్నీ ఉన్న విస్తుర అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని విస్తర ఎగిరెగిరి పడుతుంది అంటారు కదా. విస్తర నిండా పదార్థాలు ఉన్నాయనుకోండి, ఎంత గాలి వీచినా అది పైకి లేవదనమాట. బిస్తట్లో పదార్థాలు లేకపోతే అది చిన్న గాలికే పైకి ఎగురుతూ ఉంటుందన్నమాట. గొప్పవారు వినయంగా ఉంటారు, తక్కువ మాట్లాడతారు. అల్పులు అహంకారం కలిగి ఉంటారు, ఎక్కువగా మాట్లాడతారు అని దీని అర్థం అన్నమాట. అన్నీ ఉన్న విస్తర అణిగి మణిగి ఉంటామంటే. మనకి పెద్దవాళ్ళు సామెతలు అయితే ఊరక చెప్పలేదండి. ఎప్పుడైనా సరే జరిగిన వాటిని, జరగబోయే వాటిని రెండింటిని బేరీజు వేసుకొని ఈ సామెతలు అనేవి పెద్దవాళ్ళు మనకి వాళ్ళ యొక్క అనుభవంతో చాలా వరకు ఇవి వాడేవాళ్ళు అన్నమాట. ఆయా పరిస్థితులు, ఆయా స్థితిగతుల ఆ ప్రభావం ఆ టైంలో ఇలాంటి సామెతలు అనేవి వాడేవాళ్ళు అన్నమాట. ప్రతి ఒక్కరం కూడా మన గుమ్మాల్లో ఈ ధనుర్మాసంలో అయితే చిన్నదో పెద్దదో ఏవో చిన్న చిన్న గీతలు 4 పిచ్చి పిచ్చిగా గీసినా కూడా అది ముగ్గులాగా అయిపోతుందండి. ధనుర్మాసంలో ఎక్కువగా గీతల ముగ్గులు, పీట్ల ముగ్గులు వేస్తారనమాట. మాకు టెర్రస్ పైన వ్యూ అయితే ఇలా ఉంటుందండి. మాకు ఈ బిల్డింగ్స్ కట్టేసి దగ్గర 13-14 ఇయర్స్ అయిపోయిందనమాట. 15 ఇయర్స్ అయిపోయి ఉంటుందిలేండి. మేము వచ్చి 12 ఇయర్స్ పైన అయిపోయింది. ఇలా పైన అంతా టెర్రస్ అంతా అండి ఇలా పాకుల్లాగా పట్టేసి ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి వర్షము అది పట్టడం వలన పైన ఆ ఏరియా అంతా కొంచెం ఎండకి తడిచి, అలా ఎండకెండి వర్షానికి తడిచి కొంచెం అలా ఉంటుందన్నమాట. ఇది మేము ఉండేదానికి 2 ఫ్లోర్లు పైన ఉంటుందండి. ఎక్కువ నాకు బట్టలు అవి వచ్చాయండి. ఏదైనా పిల్లలు హాస్టల్ నుంచి రావటం, ఊర్ల నుంచి, అది వర్షాలండి. మాకు 2 డేస్ నుంచి వర్షం అయితే ఎక్కువ పడట్లేదు కానీ ఎండ రావట్లేదు అనమాట. అందుకే బట్టలు వేస్తే అదొక స్మెల్ వస్తాయని నేనైతే వర్షం అప్పుడు వేయనండి. అందుకే ఈరోజు మొత్తం అయితే వాషింగ్ మిషన్ 3 ట్రిప్పులు వేశానండి. 2 సార్లు పైకి తిరిగానమాట. టెర్రస్ పైన మొత్తం 2 సైడ్లు బట్టలన్నీ ఆరేసాను. మధ్యాహ్నం కల్లా అసలు చక్కగా పెల ఆరిపోతాయండి. ఆ స్మెల్ అసలు ఎంత మంచిగా ఉంటుందో, ఆ ఎండకి చక్కగా ఆరిన స్మెల్. తర్వాత నేను మునగ చెట్టు ఆకులు కొంచెం కోసుకొని దీపారాధన అది చేసుకుంటున్నానండి స్నానం అయిపోయాక. వారానికి ఒక్కసారైనా తిరుపతి లడ్డు మా ఇంటికి వస్తుందండి. ఎవరో ఒకరి ద్వారా ఆ వెంకటేశ్వర స్వామి అయితే ఏదో ఒక రోజు వారంలో, ఎక్కువగా శుక్రవారమే వస్తుందండి. శనివారం ఆ స్వామి దగ్గర అలా పెట్టుకుంటానన్నమాట. ఒక్కోసారి అయితే గురువారం రోజు, శుక్రవారం రోజు కూడా వస్తుందన్నమాట. ఈరోజైతే ఇలా బాబాకి అది పూజ చేసుకొని తిరుపతి లడ్డు వచ్చిందనమాట. ఆ బాబా ఫ్రేము అవి నాకు మేడం వాళ్ళు ఇచ్చారనమాట. సార్ మేడం వెళ్తున్నారన్నాను కదా, వాళ్ళు ఇచ్చారు, నాకు గిఫ్ట్ చేశారనమాట. ఎక్కువగా పూజలు అవి చేసుకుంటాను కదా, అందుకని మేడం ఇలా బాబా వాళ్ళ మొత్తం సెట్, టోటల్ సెట్ అండి.
పాదుకలు అన్నీ అనమాట. అసలు ఎంత బాగా అనిపించిందో. చక్కగా బాబాకైతే అన్ని గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని ఇలా పూజ అది చేసి మేడంకి అలా పంపించాను ఫొటోస్. అవి కూడా పూజ చేశాం మేడం, చాలా బాగుంది గిఫ్ట్ అనేసి. మేడం శారీ కూడా ఇచ్చారండి. ఎంత బాగుందో శారీ అయితే, ఆర్గాన్జా చాలా బాగుందన్నమాట. చూపిస్తాను ఆ శారీ కూడా నేను. ఇలా మొత్తం అయితే ఈ విధంగా కనకాంబరాలతోటి ఈరోజు మన కృష్ణయ్య గోదామ్మని అలంకరించుకున్నాను. తర్వాత రెండు కనకాంబరాలు అలా కట్టి నా దగ్గర చిన్న చిన్న విగ్రహాలన్నీ ఉంటాయి కదండి, అన్నిటికీ అలంకరించుకున్నాను. సుధా వాళ్ళు ఇచ్చిన వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, నా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామిని ఇలా చక్కగా పచ్చ పువ్వులు కనకాంబరాలతోటి అలంకరించుకొని ఇలా చూస్తున్నానండి. ఈ నెక్లెస్ వచ్చేసి నాకు ఉన్న వన్ ఆఫ్ ద ఫేవరెట్ నెక్లెస్ అండి. ఈ నెక్లెస్ తీసుకొని నేను 4.5 years అయిందండి. ఇది లలిత జ్యువెలరీస్లో తీసుకున్నాను అనమాట. ఫస్ట్ నేను అమౌంట్ 1,20,000 అమౌంట్ ఫిక్స్డ్ చేశానండి. లలిత జ్యువెలరీలో మనకి వాళ్ళు బాండ్ పేపర్ ఇస్తారనమాట. 11 months టైం పెడతారనమాట. మనం 5 months అనుకోండి, మనం ఏదైనా ప్లెయిన్ డిజైన్ తీసుకోవచ్చు మేకింగ్ ఛార్జ్ లేకుండా. అదే 11 months అనుకోండి, ఇంకా మనం మేకింగ్ ఛార్జ్, మనం ఏ డిజైన్ వస్తువు ఏది తీసుకున్నా సరే అండి, దానికి మేకింగ్ ఛార్జే ఉండదన్నమాట. మనం వెయిట్ అది మనకి ఇంత వెయిట్ వస్తుంది మీరు కట్టిన మనీకి అని రాసిస్తారనమాట. అంత వెయిట్లో మన ఇష్టం వచ్చిన వస్తువు తీసుకోవచ్చు. నేను అప్పుడు ఈ నెక్లెస్ ఒక జత కమ్మలు తీసుకున్నానమాట. ఇదంతా ఆఫ్ ఉసిరికాయ అంటారు కదా, ఆఫ్ ఉసిరికాయ డిజైన్ అండి. ఫస్ట్ ఇలాగా హంసలు వచ్చాయి మధ్యలో, అటు 2 ఇటు 2, అటొకటి ఇటొకటి హంస, మధ్యలో వచ్చేసి టెయిల్, పైన ఫ్లవర్ అండి, రెడ్ ఎనామిల్, మధ్యలో వైట్ డాట్స్. ఇవన్నీ 10 ఆఫ్ ఉసిరికాయలు అనమాట. ఈ రౌండ్ డాలర్ మొత్తం పైన వచ్చేసి 5 ఉసిరికాయలు ఆఫ్ అంటే ఉసిరి దబ్బలు అనమాట. మధ్యలో వచ్చి గ్రీన్ ఎనామిల్ ఇలా లీఫ్ డిజైన్ లాగా వచ్చేసి మధ్యలో గోల్డ్ కలర్ డైమండ్ షేప్లో ఇచ్చారనమాట. దానిపైన నుంచి ఒక్క ఉసిరి దబ్బ, ఒకటి వచ్చేసి మనకి రింగ్ లాగా, మళ్ళీ ఆ పైన వచ్చి రెడ్ ఎనామిల్, తర్వాత మళ్ళీ రింగ్ టైపు, మళ్ళీ ప్లెయిన్ ఉసిరి, ఆ తర్వాత డిజైన్ గోల్డ్ బాల్ లాగా, ఆ తర్వాత మళ్ళీ ఇలా షీల్డ్ లాగా వచ్చేసి పైన గ్రీన్ ఎనామిల్, రెడ్, గోల్డ్, గ్రీన్, అలాగా మనకి జాతీయ జెండా టైప్లో అనిపించిందండి. ఆ కలర్స్ అన్నీ కూడా ఇలా మొత్తం హుక్కు అది ఇచ్చేసి 3/4 వరకు వస్తుందండి మనం వేసుకుంటే. ఈ బ్యాక్ సైడ్ అంతా హాలో ఇచ్చేసి, ఇక్కడ ఈ పథకం ఉంది కదా మనకి హంసలు అవి, దానికైతే ఇలా గోల్డ్ ప్లేట్ తోటి నీట్గా ఇలా షీల్డ్ చేశారనమాట. చాలా బాగా డిజైన్ చేశారండి. ఇది మొత్తం వెయిట్ వచ్చేసి మొత్తం 29 grams అనమాట. 29 gramsకి గోల్డ్ వెయిట్. 29 gramsలో నేను ఇది తీసుకున్నాను. ఆ తర్వాత 3.5 gramsలో డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అనేవి తీసుకున్నాను. దీనిపైకి నేను సపరేట్గా మంచి కొంచెం పెద్ద సైజుగా తీసుకుందాము, లేదంటే నాకు లాంగ్ ఉసిరికాయల హారం కూడా ఉందన్నమాట. ఇది నేను తీసుకోవటానికి కారణం కూడా దాని మీదకి సెట్ అవుతుందని. రెండిటికి సరిపోయేటట్లు నా దగ్గర రూబీస్ కమ్మలు కూడా ఉన్నాయండి. అది 8 gramsవి. అవి పెట్టుకుందాంలే ప్రెజెంట్ అనేసి, మళ్ళీ 8 grams అంటే ఎక్కువ అవుతుంది కదా అనేసి నేను ఫిక్స్ చేసిన అమౌంట్కి సరిపడా అయితే వాళ్ళు గోల్డ్ అది మనం ఇష్టం వచ్చిన డిజైన్, ఇష్టం వచ్చిన మోడల్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా నేను ఈ ఉసిరికాయల హారం అయితే తీసుకున్నానండి. ఇది చాలా బాగుంటుందన్నమాట. వేసుకుంటే మనకి ఒక్కటే మనం తాలిబొట్టు దారం వేసుకొని సింగిల్గా వేసుకోవచ్చు, లేదు అంటే హారంకి పైన నెక్కి సెట్గా వేసుకోవచ్చు అనమాట. ఇలాంటిది తీసుకున్నామంటే మనకి పిల్లలకి, చిన్న పిల్లలకి కానీ, ఏదైనా మ్యారేజెస్ అప్పుడు పెళ్ళి కూతురు అలా కానీ, లేదు అంటే ఏదైనా మనకి అకేషనల్గా ఏదైనా పెళ్లి రోజులు అలాగా
సిల్వర్ జూబ్లీ అలా వస్తాయి కదండి, అలా కూడా ఏదైనా ఒక సెట్ లాగా అయితే ఇలా తీసుకోవచ్చు అనమాట. ఇయర్ రింగ్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర లేవండి ఆ సిచ్యువేషన్లో, ఓన్లీ హారం ఒక్కటే ఉందన్నమాట. అప్పుడు నేను హారం ఒక్కటే సెలెక్ట్ చేసుకున్నాను నచ్చిందనేసి. అంతే ఫ్రెండ్స్. Thank you for watching. Thank you for valuable time. Have a safe day. Please like, share, subscribe my channel Tulasi Vibes.